Hey guys, welcome back to my channel guys. 24/7 AI కంపెనీ వాళ్ళు వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ కోసం. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి త్వరగా అంతా వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి guys. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి 24/7 AI అనమాట. సో డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ కోసం. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 2.5 to 3.25 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి డైరెక్ట్ వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట వాకిన్ ఇంటర్వ్యూ అయితే. సో టైం అండ్ వెన్యూ కనుక చూసుకుంటే 7th July నుండి 8th July వరకు, అంటే టైం అయితే లేదు కాబట్టి సో వీడియో చూసిన వెంటనే మీరు అప్లై అయితే చేసుకోండి. మార్నింగ్ 10:30 AM నుండి ఆఫ్టర్నూన్ 1 PM వరకు మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. సో అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెరీ రీసెంట్గా అయితే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. మీరు ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనుకుంటే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే ఇమ్మీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 7th July అనమాట. సో ఈ 8th July వరకు జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ టైం వచ్చేసి 10:30 to 1 PM అనమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి మీరు కనుక ఎక్కువ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక July 14th మీరు ఇంటర్వ్యూ జాబ్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇంటర్వ్యూ వర్క్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ ది ప్రైమరీ రోల్ ఆఫ్ ఎన్ ఏజెంట్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ది కస్టమర్ ఓవరాల్ చాట్ అండ్ కాల్ ప్రొవైడ్ రెజల్యూషన్ అకార్డింగ్లీ అనమాట. సో మీరు వచ్చేసి కస్టమర్కి మీరు వాళ్ళకు ఇష్యూస్ని రిజాల్వ్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట సర్వీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ చాట్ ద్వారా అండ్ అలాగే కాల్స్ ద్వారా చాటింగ్ అండ్ అలాగే కాల్స్ ద్వారా మీరు వాళ్ళకు ఇష్యూస్ని రిజాల్వ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ వచ్చేసి టు ప్రొవైడ్ సపోర్ట్ అండ్ అలాగే రిజాల్వ్ ఇష్యూస్ వయా చాట్ కాల్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్. గుడ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉండాలి. రెండరింగ్ సర్వీస్ టు కస్టమర్స్ అండ్ అలాగే ఇన్సూరింగ్ సాటిస్ఫాక్టరీ. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వర్క్ ఎలా చేయాలనేది మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. వన్స్ మీరు వచ్చేసి యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత చార్ట్ శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి 15K to 19K టేక్ హోమ్ శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో అన్ని డిడక్షన్స్ అయితే అయ్యి 19K వరకు మీరు శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. మీరు వచ్చేసి సో ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఫర్ డాక్యుమెంటేషన్ కోసం తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్లియర్లీ స్కాన్ కాపీస్, జెరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి రొటేషనల్ US షిఫ్ట్లో మీరు మిడ్ నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేసే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. వీక్లో 5 days వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్స్ పర్సూయింగ్ స్టడీస్ త్రూ రెగ్యులర్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ప్రజెంట్ చదువుతున్న క్యాండిడేట్స్ సో నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు 2-way ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. బోత్ ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ రెండు కూడా ఉంటాయి. సెల్ఫ్ టు వర్క్. సో మీకు వచ్చేసి ఎవరైతే మేల్ ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి 3,300 మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్, డిప్లొమో, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్, ఆన్లైన్ అసెస్మెంట్, ఫైనల్ ఇంటర్వ్యూ. సో ఇలా 3 rounds అయితే ఉంటాయన్నమాట. నోట్ వచ్చేసి క్యాండిడేట్స్ అటెండెడ్ ఇంటర్వ్యూ సో వితిన్ 30 daysలో మీరు ఎవరైనా ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే కనుక మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. హైరింగ్ రేడియస్ డిస్టెన్షన్ లిమిట్ 23 kilometers అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి చాట్ ప్రాసెస్ అండ్ అలాగే వాయిస్ ప్రాసెస్ రెండు కూడా ఉంటాయండి. నాన్ వాయిస్ ప్రాసెస్ రెండు కూడా ఉంటాయి. సో చాటింగ్ అని చెప్పారు, వాయిస్ ప్రాసెస్ అంటున్నారు అని కామెంట్ అయితే చేయొద్దు. సో మీరు చాటింగ్ ద్వారా అండ్ అలాగే కాల్స్ ద్వారా రెండు కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట జాబ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క
మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఉంది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.